హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బ్లాక్ బస్టర్ మూవీస్. బ్లాక్ బస్టర్ మూవీ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు మీరు ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారో నాకు తెలుసు. సో ఈ రోజు కూడా మిమ్మల్ని ఇంకా ఎగ్జైట్ చేయడానికి, మిమ్మల్ని సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి ఒక బ్లాక్ బస్టర్ మూవీతో మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఒక్కనే కాదు ఈరోజు, మనతో పాటు హాయ్ శ్రేయ, హాయ్ సిద్ధు. సో ఈరోజు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందా? నువ్వు కూడా బాగున్నావు. ఎలాంటప్పుడే ఎలివేషన్ వేయాలన్నమాట. ఓకే, నువ్వు కూడా బాగున్నావు అంటే అది సాంప్రదాయం అమ్మా. ఒక కాంప్లిమెంట్ ఇస్తే తిరిగి కాంప్లిమెంట్ ఇవ్వటం మా సంప్రదాయం. సరే ఓకే, అంటే మన డిస్కషన్ పక్కన పెడితే నీకు ఎప్పుడైనా ఒక మనిషిని ఎవరినైనా ఒకరిని చూసిన వెంటనే ఇంప్రెస్ అయ్యావు అనుకో, ఫర్ సపోజ్ లవ్ చేసావు అనుకో, నువ్వు ఖచ్చితంగా మ్యాక్సిమం లవ్ అంటే మనిషినే లవ్ చేస్తాం కదా, అలా కాకుండా నువ్వు మనిషి కాకుండా వేరే వాటిని అంటే దేన్ని లవ్ చేస్తావు? నేనా ఈగని లవ్ చేస్తా. ఈగని? ఏ కంటెంట్లోకి వచ్చేసావు, సూపర్ సూపర్. నాకు యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ పడుకున్నప్పుడు అలా ఈగలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. కొంప తీసి నేను పోయిన జన్మలో ఒక డౌట్ వచ్చింది. కాదు కాదు, లేదు లేదు, పోయిన జన్మలో నాకు అంతమంది లవర్స్ ఏమని డౌట్ వచ్చింది. అమ్మాయిలందరూ నీ కోసం ఈగలయ్యి పుట్టి నీ చుట్టూ తిరుగుతున్నారా అలా అలా అనిపించింది అనమాట. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఓకే ఏగ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కదా, సో ఈ రోజు ఆడియన్స్ కి మనం ఏగ సినిమా గురించే చెప్తే ఎంత బాగుంటుందా అని నాకు ఒక థాట్ వచ్చింది. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న సినిమా ఈగ సినిమా అనమాట. మనం బిగినింగ్ నుంచి వద్దాం ఒకసారి సినిమాలో. ఓకే, ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనకి సినిమా ఎలా ఉంటుంది ఒకసారి సరదాగా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం ఆ మెమరీస్ అని కూడా రికలెక్ట్ అవుతాయి మనకి అండ్ మన ఆడియన్స్కి కూడా. నాకు ఈగ సినిమాలు అయితే ఫస్ట్లీ సినిమా పేరు ఈగ. విషయం ఏంటంటే సినిమా మొత్తం ఏగుంటుందా? ఏగుంటే అసలు సినిమాలో ఇంకేముంటుంది? అసలు మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది? అంటే మనం ఎంటర్టైన్ అవ్వడం అంటే ఓన్లీ జోక్స్ ఉంటేనో లేదంటే 4 పాటలు ఉంటేనే కాదు, కంటెంట్ బాగుండి కథ కూడా బాగుంటే మనం తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం కదా. సో ఈ సినిమాలో నాకు పర్టికులర్గా నాని వెంట పడుతుంటే యాజ్ అ బాయ్ నాకు అనిపిస్తుంటుంది అనమాట, అరే ఏదో నేనే వెంటబడుతున్నట్టు ఒక అమ్మాయి వెనక, ఆ టైప్లో మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా. అంటే అదే నేను చెప్తున్నా, మనం తెలియకుండానే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కదా. సమంత వెనక మనమే పడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంటుంది అనమాట. సీరియస్లీ సమంత దట్టు బిగినింగ్లో వచ్చిన సినిమా కదా, ఆల్మోస్ట్ సమంత కెరియర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు సమంత ఎంత క్యూట్ ఉంటుంది, ఏమై చేసావే అండ్ ఇలాంటి ఈ సినిమాలన్నింటిలో కూడా చాలా క్యూట్ ఉంటుంది. అండ్ నాని కూడా ఆఫ్ కోర్స్ అమ్మాయిలకి అందరికీ చాలా బాగా ఫేవరెట్ కదా నాని అంటే. సో నాని కూడా చాలా బాగుంటాడు, తన వెనక పడుతుంటాడు. ఆ సీన్స్ అన్ని కూడా నాకు ఎలాగ అనిపిస్తుంటాయంటే, అరే నిజం మనం కూడా ఇలా వెంట పడుతున్నామేమో, తన కోసం అది వాడేమో తన కోసం ట్రై చేస్తూ టెంపుల్, నాకు బాగా గుర్తుండిపోయే సీన్ ఏంటంటే టెంపుల్లో వాడికి ప్రసాదం పెట్టకపోతే అంటాడు కదా, నీకు అందరికీ పెట్టి నా ఒక్కడికే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా తనకంటాడు కదా. అంటే పిచ్చి అంటారండి దీన్ని, అంటాం కదా మనం, ప్రేమ పిచ్చిదే అని చెప్పడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చే సీన్ అనమాట అది. ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక్కటి వెంటనే గుర్తొచ్చేసింది. సమంత వెనకాల నాని వెళ్తూ పాడతాడు కదా ఒక సాంగ్ ఉంటుంది. నేను పాడేస్తా, సింగర్ ఉన్నాడు, నువ్వు ఆగాలి. కొంచెం అర్థమైనా ఇంకొంచెం కొంచెం కాకపోయినా. ఆ తర్వాత నాని పడిపోతాడు కదా నీటిలో, అప్పుడు ఒక లిరిక్ ఉంటుంది, నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా. సాంగ్ చాలా బాగుంటది కదా, సాంగ్ బాగుంటుంది. అక్కడ వాయిస్ కూడా ఒక రిథమిక్ గా ఉంటుంది మాట. స్విమ్మింగ్ పూల్ లో నుంచి వస్తుంది కదా, వాటర్ లో పడిపోయి లేస్తాడు, ఆ తర్వాత అదే 2 హార్ట్స్ ని కలపడానికి ట్రై చేస్తుంది. ఆ 2 హార్ట్ కలపటం ఎంత ఎంత ప్రయత్నించినా అవ్వదు. వాళ్ళు వదిన అంటుంది 2 గుండెల్ని కలపటం అవ్వదు అసలు, అది ఇంపాసిబుల్ అని అంటుంది. తర్వాత ఈ లిరిక్ ని తీసుకుని నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా, అప్పుడు ఒక హార్ట్ లో ఒక హార్ట్ పెడతది అనమాట. అప్పుడు మా విండోలో నుంచి చూస్తా చూడు, ఇలా 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 అప్పుడే కదా ఇలా వచ్చేస్తుంది వెంటనే. సుదీప్ తీసుకొచ్చేసి వెంటనే గుద్దేస్తారు, తీసుకెళ్లిపోతారు. నాకైతే థియేటర్ లో చూసినప్పుడు, నేను థియేటర్ లో చూసే సినిమా, నాకు అసలు నాని చనిపోయే సీన్ అయితే కొంచెం డార్క్ గా ఉంటది, పైగా సీన్
అంటే నైట్ ఎఫెక్ట్లో ఉంటుంది కదా సీన్. అసలు నాని చనిపోయేటప్పుడు అయితే నాకు తెలియలేదు నేను ఎంత ఎమోషనల్ అని. నాకు సీరియస్లీ నాకు తెలియకుండా కన్నీళ్ళు అలా వస్తాయి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. అప్పుడే పాపం అది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి ఎక్స్ప్రెస్ చేద్దామని టైంలో ఉండడు. సో బ్యాడ్ ఏంటి, నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంలో. అసలు మన ఎమోషన్స్ ఉంటాయి చూడు, మొత్తం బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ స్వీయ సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి ఏమంటాము, ఒక మంచి లవ్ స్టోరీతో ఒక మంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ జర్నీ లాగా స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కసారిగా ఇంకా నాని చనిపోవడం, అసలు అది మనం డైజెస్ట్ చేసుకోలేము అన్నట్టు. త్వరగా నెక్స్ట్ సీన్ లోకి మనం వెళ్ళాలనుకునే లోపే ఇది ఒక సర్ప్రైజ్ లాగా అయిపోతుంది అన్నమాట. అవుతుంది అసలు ఒక్క సడన్ గా అది హ్యాపెండ్ అయితే అసలు ఆ హార్ట్ బ్రేక్ ఎలా ఉంటది అనేది చూపించారు. మ్యూజిక్ వైజ్ చూపించారు అండ్ లిరిక్ వైజ్ చూపించారు, సమంత ఎమోషన్స్ చూపించారు. అదో పనులు చేసేస్తా ఉంటుంది. ఏమైందంటే నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తుంటే ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నాడు అని ఒక డైలాగ్ చెప్తూ అసలు ఎంత బాగుంటుంది అసలు. అంటే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ లో కూడా అవార్డ్స్ కూడా వచ్చాయి అనమాట ఈ సినిమాకి. అండ్ మోరోవర్ ఏంటంటే ఏగలోకి ఆత్మ వెళ్ళిపోద్ది కదా, ఆ ఏగ పుట్టిన తర్వాత అది గాల్లోకి ఎగరడానికి ఎన్ని కష్టాలు వస్తాయి చూడు. వాటర్ వస్తుంటది, అసలు మొత్తం ఫుల్ చేసింగ్ అనమాట. అసలు మనం ఆ ఒక్క సీన్ ఎలాగనిపిస్తుంది అంటే, నాకు మన హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కొన్ని ఇలాగా కొంచెం కార్టూన్ టైప్ లో కానీ ఇలాంటివి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, నాకు ఒక్కసారిగా తెలుగు సినిమా కాదు ఏదో చాలా పెద్ద హాలీవుడ్ మూవీ చూస్తున్నానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సడన్ గా. రాజమౌళి గారు మామూలుగా చేయలేదు అసలు ఆ సీన్. పైగా ఏంటంటే ఆ ఏగ చూడు, అది తను బ్రతికిన తర్వాత అది దాని రెక్క అంటుకుపోయి ఉండిపోతుంది. అది లాక్కోవడానికే చాలా కష్టపడుతుంది. అసలు వెనక నుంచి వాటర్ వస్తుంటది, అటు దూకి ఇటు దూకి వాటర్ లో మునిగిపోయి లేచి. అంటే మేబీ రాజమౌళి గారి ఇంటెన్షన్ ఒకటి కావచ్చు అనమాట నాకు అనిపిస్తుంది. ఒక బర్త్ అనేది అంత ఈజీగా అయిపోయేది కాదు, ఒక లైఫ్ స్టార్ట్ అవ్వడం అనేది అంత ఈజీగా అవ్వదు. అవును, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి కదా. ఎన్ని కష్టాలు, 9 నెలలు మనం చీకటి ప్రపంచం నుంచే కదా వచ్చాం కదా. సో మేబీ ఇన్ దట్ సేమ్ వే ఇది అలాగా చూపించారేమో అనిపిస్తుంది అనమాట. ఒక లైఫ్ స్టార్ట్ అవడం అంత ఈజీ కాదు అన్నట్టుగా. సిద్ధు ఈగ పుట్టిన తర్వాత మెమోరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటది కదా, నేనెవరు అని అటు ఇటు చూసుకుంటూ. అప్పుడు సమంత గుర్తుకొచ్చిన వెంటనే సమంత దగ్గరికి వెళ్ళిపోతుంది. సమంత దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలని చూస్తుంది. ఎలా చెప్తుంది, అది ఇలా అంటది ఈగ కదా. దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలా తోలడం జరుగుతుంది. అప్పుడు నేను ఎలా కాదు చెప్పేది అని అనుకుంటుంది. తర్వాత సమంతని ఫాలో అవుతూ వెళ్తది. వెళ్ళిన తర్వాత సుదీప్ దగ్గర కూర్చుంటున్నప్పుడు సుదీప్ భుజం మీద చెయ్యేసి కొంచెం నిమురుతూ ఉంటాడు. అది తట్టుకోలేక కసొచ్చేస్తుంది అన్నమాట. బయటికి వెళ్దాం అది ఇది అని చెప్పేసి అని కన్విన్స్ చేస్తాడు. తర్వాత వచ్చేస్తది, సమంతతోనే వచ్చేస్తది ఈగ. అప్పుడు ఒక సీన్ ఉంటది సిద్ధు, అసలు చెప్పాలి కదా ఫస్ట్ ఈగ ఎవరైనా తెలియాలి కదా హీరోయిన్ కి. ఆ సీన్ చాలా నాకు బాగా నచ్చే సీన్. ఒక డైలాగ్ ఉంటుంది సిద్ధు, అప్పుడు నిన్ను పట్టించుకోకుండా ఏడిపించాను, ఇప్పుడు నువ్వు నాకు అందరినంత దూరంగా వెళ్ళి ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు అని అంటూ ఆ కళ్ళల్లోంచి వచ్చిన డ్రాప్స్ తో ఈగ ఒక సీన్ మేక్ చేస్తా చూడు. నిజంగా భయం వేస్తుంది తెలుసా ఎవరికైనా సరే. ఇమాజిన్ చేసుకుంటే నిజంగా ఒక అది ఏగనే చాలా చిన్న జీవి కదా, అది అసలు మనం చంపేస్తుంటాం చాలా క్యాజువల్ గా. అలాంటి ఒక ఏగలో మనకు తెలిసిన మనిషి, మనం ప్రేమించిన వ్యక్తి ఆ ఏగలో ఉన్నాడని తెలిస్తే అది చాలా పెయిన్ఫుల్ థింగ్ సీరియస్లీ.